అందరికీ నమస్కారం. నేను మీ నర్రా రామకృష్ణ చౌదరి, న్యూమరాలజిస్ట్. ఈరోజు ఫిబ్రవరి 3, 2024. ఈరోజు న్యూమరాలజీ ప్రకారంగా ఎలా ఉంటుంది, ఎవరెవరు బాగుంటుంది, ఏ ఏ పనులు చేస్తే బాగుంటుంది, ఏ ఏ పనులు మనం అవాయిడ్ చేయాలి, దాని గురించి తెలుసుకుందాం. ఈరోజు వచ్చేసరికి మనకి న్యూమరాలజీ ప్రకారంగా గురువు, రాహు ఉన్నారు. ఈ గురు రాహు ప్రభావం వలన ఈరోజు ప్రతి మనిషికి కూడా ఈ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. ప్లస్ ఎవరైతే బర్త్ నెంబర్, డెస్ట్ నెంబర్లో కనుక ఈ గురువు రాహు ఉన్నట్టయితే వాళ్ళ మీద ఇంకా అధికంగా ఉంటుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. పోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఈరోజు ఏదైనా ఈ గురువు రాహు ప్రభావం ఉన్నవాళ్ళు మాట్లాడేటప్పుడు, ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే రాహు ఏం చేస్తుంటాడంటే మాట్లాడేటప్పుడు కొంచెం అగ్రెసివ్గా వెళ్ళడానికి అవకాశం ఇస్తాడు. ఒక మాట మాట్లాడే బదులు 2 మాటలు ఎక్స్ట్రా మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ మధ్యవర్తిత్వం చేసేటప్పుడు కూడా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మనకు మధ్యలో మీరు ఎవరికైనా డబ్బులు ఇప్పించాల్సి వచ్చినా, లేకపోతే మీరు తీసుకోవాల్సి వచ్చినా, లేకపోతే ఏదైనా ఫ్యామిలీ వ్యవహారాల్లో మీరు మధ్యవర్తిగా మేము పిలిచినప్పుడు ఇలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది మీకు ఇబ్బందిగా ఉంటుంది, ఎదుటి వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. మీ మీద ఒక అపనిందలు రావడానికి, అవమానపరచడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మధ్యవర్తి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈరోజు కమిషన్ వ్యాపారాలకు మాత్రం చాలా బాగుంటుంది. ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకి కానీ, ఏదైనా అమ్మకాలు కొనుగోలు చేసే వాళ్ళకి ఈరోజు చాలా బాగుంటుంది. రాహు ప్రభావం ఏమవుతుందంటే ఈరోజు ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు అనుకున్న ఖర్చు దానికంటే కూడా ఎక్కువ ఖర్చు రావచ్చు. అది మంచిగా కూడా కావచ్చు దాన్ని. అంటే కొంతమందికి వచ్చేసరికి కొంత ఖర్చు పెడితే దానికి అధిక రాబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ గురువు రాహు ప్రభావంలో ఉంటారో వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. అంటే వాళ్ళ బర్త్ నెంబరు, డెస్ట్ నెంబర్లో కనుక గురువు రాహు కనుక ఉంటే అది రాహులో బర్త్ నెంబరు 4 ఉండొచ్చు, లేకపోతే డెస్ట్ నెంబర్ 3 ఉండొచ్చు. వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగనే కాకుండా మిగతా వాళ్ళకు కూడా ఎవరికైతే మిగతా జన్మించిన వాళ్ళకు కూడా మనకి బర్త్ నెంబర్లో వాళ్ళ డెస్ట్ నెంబర్లో 3 కానీ 4 కానీ ఉన్నా కానీ చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈరోజు మీరు తీసుకోవాల్సిన విషయాలు అన్ని విషయాల కంటే కూడా ప్రేమ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే రాహు ప్రభావం అధికంగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు మాత్రం చాలా బాగుంటుంది ఈరోజు. చాలా అంటే పై అధికారుల నుంచి మంచి మన్ననలు పొందడం కానీ, వాళ్ళ దగ్గర నుంచి మీకు మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం కానీ, ప్రమోషన్ సంబంధించిన విషయాల్లో కూడా మీకు చాలా హెల్ప్ చేస్తారు. చాలా బాగుంటుంది. రాహు ఉన్నాడు కాబట్టి అనుకున్న దానికంటే కూడా ఈరోజు అన్నీ మంచి విషయాలు జరుగుతుంటాయి. ఖర్చు ఎక్కువగా ఉంటుంది, అది ఓకే. అంటే దాని దగ్గర రాబడి కూడా ఉంటుంది. మీకు దానికి ఖర్చు చేస్తే రాబడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఆ రకమైన వెసులుబాటు ఉంది. పోతే ఈరోజు వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే మెయిన్ కనిపించిన ప్రతి భిక్షగాలకు ఎవరైనా డబ్బులు అడిగితే మాత్రం మీ దగ్గర 10, 20 ఎంత ఉంటే అంత ఇచ్చేసేయండి. చాలా బాగుంటుంది. మీకు 1కి 100 రెట్లు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు వచ్చేసరికి మనకు మనీ ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి అప్పు కనుక తీసుకోవాల్సి వస్తే మాత్రం మార్నింగ్ 6-7 కానీ, మధ్యాహ్నం 1-2 కానీ, 8-9 ఈవినింగ్ ఈ సమయాల్లో మాత్రం మీరు వాటిని డబ్బులు మాత్రం తీసుకోవద్దు. ఎవరి దగ్గర అప్పు తీసుకోవద్దు. రూపాయి కూడా అప్పు తీసుకోవద్దు. నోట్ రాయాల్సి వస్తే అసలు రాయొద్దు. ఎందుకంటే వన్స్ మీరు ఈ టైంలో నోట్ రాశారంటే మీరు దాన్ని తీర్చడానికి చాలా రోజులు పడుతుంది, చాలా సంవత్సరాలు పడుతుంది. ప్లస్ ఇచ్చేవాళ్ళు కూడా ఈ టైంలో మీరు ఆ డబ్బులు ఇచ్చేది కూడా అవాయిడ్ చేయండి. ఎందుకంటే వన్స్ మీరు ఇచ్చారంటే మళ్ళీ అది తిరిగి రావడానికి కూడా చాలా సమయం పడుతుంది. కాబట్టి అది మీకు కూడా ఇబ్బంది వస్తుంది. మధ్యలో మీకు ఇచ్చిన వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి కూడా చిన్న గొడవ రావడానికి కూడా అవకాశం ఉంది. ప్లస్ ఆల్రెడీ అప్పు తీసుకున్న వాళ్ళు కనుక ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే అంటే రుణం వ్యక్తి కావడానికి మార్నింగ్ వచ్చేసరికి 8-9 బాగుంది, 3-4 బాగుంది ఈ మధ్యాహ్నం. ప్లస్ నైట్ వచ్చేసరికి 10-11 ఈ సమయాల్లో మీకు ఇవ్వాల్సిన డబ్బు కనుక ఎవరైనా మీరు ఇవ్వాల్సి వస్తే ఆ డబ్బుల్ని కొంచెం అంటే మొత్తం కాకపోయినా, మొత్తం ఇవ్వకపోయినా మినిమం ఒక ₹1,00,000 ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి. అందులో కనీసం 10,000, 15,000, 5,000 అయినా సరే అందులో ఆ టైంలో జమేస్తే మీకు శీఘ్రంగా మీ యొక్క రుణ బాధలు తొలగిపోవడానికి అంటే తక్కువ కాలంలోనే మిగతా అంత డబ్బు కూడా ఇవ్వడానికి ఆ సమయం మంచిదనమాట. వన్స్ మీరు స్టార్ట్ చేశారు కాబట్టి ఆ హోరా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు ఈరోజు వచ్చేసరికి అన్నిటికీ మీరు రెమెడీస్ ఏందంటే మీరు అమ్మవారిని దర్శించండి. అమ్మవారిని కానీ, సాయిబాబా దేవాలయాన్ని కూడా దర్శించండి. రాహుకు సంబంధించిన విషయాలు జాగ్రత్త ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైన జాగ్రత్త ఉండాల్సిందంటే మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళతో మాత్రం ఈ ఒక్కరోజు మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. ఇది నమస్తే.